మీరు ఏం తంటాలు పడతారో నాకు తెలియదు. నాకు కావాల్సిందల్లా ఆ ఫైల్ ముందుకు రప్పించి నా పని జరిగేలా చూడాలి. అలాగే నా కాంట్రాక్ట్ విషయం కూడా మీరే చూడాలి సార్, ప్లీజ్. ఇదిగో, నిజాయితీ గల మంత్రిగా, ప్రజానాయకుడిగా ప్రజల్లోనూ ప్రభుత్వంలోనూ మంచి పేరుంది నాకు. కాలం కలిసి వస్తే ముఖ్యమంత్రిని కూడా అవుతాను. ఇలా గవర్నమెంట్ అప్లికేషన్స్ లో ఇరికిస్తాం మంచిది కాదు. మన ముగ్గురు మధ్య ఇన్ని వ్యవహారాలు వాటాలు ఉన్నప్పుడు మీరు ఈ మాత్రం సహాయం చేయకపోతే ఎలా సార్? ఏం చేద్దామయ్యా, సీఎం అసలే చండశాసనుడు. ఆవిలిస్తే పేగులు లెక్క పెట్టేస్తాడు. చెయ్యి చక్రం చూడకుండా జాతకం మొత్తం చెప్పేస్తాడు. నేను ఏదో తక్కువ అని కాదు కాబట్టి నెట్టుకొస్తున్నాను. చూద్దాంలేండి. కానీ హలో, నేను లలితని. లలిత నువ్వా? ఏమిటి పొద్దునే ఫోన్ చేసావు? ఇంటికి ఫోన్ చేద్దాం చెప్పానుగా. ఏం లేదు, మీరు 2 రోజులుగా కనిపించటం లేదుగా, అందుకని. అలా అని ఎప్పుడు పడితే అప్పుడు ఇలా ఇంటికి ఫోన్ చేస్తే మన విషయం మా నాన్నగారు తెలిసిపోవచ్చు. ఈ ఫోన్ కి 2-3 ఎక్స్టెన్షన్స్ కూడా ఉన్నాయి. ఎందుకండి అలా భయపడతారు? ఎప్పటికైనా మన పెళ్లి విషయాన్ని తెలియజేయాల్సిందేగా. చూడు, ఇలాంటి విషయాలు సమయం సందర్భం చూసి చెప్పాలి. నువ్వు ఫోన్ పెట్టే, నేను సాయంత్రం కలుస్తాను. ఓకే. హాయ్ డార్లింగ్, హౌ ఆర్ యూ? మీకు విషయం చెప్పాలి. మనసుకు నచ్చిన అమ్మాయి ఏ విషయం చెప్పినా నాకు ముద్దుగానే ఉంటుంది. కమ్ ఆన్ టెల్ మీ. నేను తల్లిని కాబోతున్నాను. గుడ్ న్యూస్. ఈ మధ్యకాలంలో ఇంత మంచి వార్త ఎప్పుడు వినలేదు. ఈ విషయం చెప్పాలని మీకోసం 2 రోజులుగా ఎదురు చూస్తున్నాను. ఏమైపోయారు? మా నాన్నగారు నన్ను ఫ్యూచర్ లో చీఫ్ మినిస్టర్ చేయాలని ఆంధ్రదేశం ఆ చివరి నుంచి ఈ చివరి వరకు తిప్పుతున్నారు. ఇవాళ సాయంకాలం ఊళ్ళోకి వచ్చాను. రాగానే నీ ఒళ్ళోకి వచ్చాను. సాయంకాలమే వచ్చారా లేక ఉదయమే వచ్చారా? అబ్బా, సాయంకాలం వచ్చానని చెప్తున్నానుగా. ఏమీ లేదు, ఉదయం మీరు కారులో అమ్మాయిలతో వెళ్ళటం నేను చూశాను. ఎవరినో చూసి నన్ను అనుకుంటావు? చూడు, లేనిపోని ఊహించుకుంటూ టైం వేస్ట్ చేయడం ఈ ఆర్కే స్టైల్ కాదు. కమ్ ఆన్ డార్లింగ్. హలో, ఎస్, ప్రియదర్శిని వీడియో ఏంటండి? చార్లీ చాప్లినా? ఉందండి, పంపిస్తాను. ఓకే, అలాగే. హలో. హలో, కూర్చోండి. కబురు చేస్తే నేనే క్యాసెట్స్ పంపించావనిగా, మీరు వచ్చారేంటి? షాపింగ్ వెళ్తూ ఇలా వచ్చాను. క్యాసెట్స్ ఏమైనా కావాలండి? క్యాసెట్స్ ఏమొద్దు, మీరు వీడియో కవరేజ్ కూడా చేస్తుంటారు కదా. మ్యారేజ్ ఫంక్షన్స్ కి చేస్తాం. సాయంత్రం వీడియో కెమెరాతో మా ఇంటికి రాగలరా? ష్యూర్. ఫంక్షన్ ఏమైనా ఉందా? అలాంటిదే, తప్పకుండా రావాలి. అలాగే. థ్యాంక్స్, వస్తాను. హలో. హలో, రండి, కూర్చోండి. థ్యాంక్స్. వీడియో తీయాలన్నారు, ఫంక్షన్ హడావుడేం కనపట్టలేదే. నిజానికి ఇక్కడ ఏ ఫంక్షన్ లేదు. మరి కెమెరా తెమ్మన్నారే? అవును, మీకెలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. ఏ విషయం? ఈ రోజు రాత్రి మినిస్టర్ గారు అబ్బాయి రామ్ కుమార్ వస్తాడు. నేను అతనితో కలిసి ఉండగా ఆ దృశ్యం మీరు వీడియో తీయాలి. వాట్? ఐఎమ్ సారీ మేడం, నేరం అనిపించుకుని ఈ పని నేను చేయలేను. ప్లీజ్, నేను మిమ్మల్ని చేయమంటుంది నేరం కాదు, సహాయం. ఏమిటి మీరు అనేది? మిమ్మల్ని నా అన్నయ్యగా భావించి నాకు చెప్తాను. కొన్నాళ్ల క్రితం నాకు మంత్రి గారి కొడుకు రామ్ కుమార్తో పరిచయం అయ్యింది. నేనే తన ప్రాణం జీవితం అన్నాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. కానీ అతని
అతను కేవలం నన్ను ఒక ఆట వస్తువుగా వాడుకుంటున్నాడని ఇప్పుడే తెలుసుకున్నాను. రేపు ఒకవేళ నిజంగానే తనకి నాకు ఏ సంబంధం లేదని తప్పించుకుంటే నిజం చెప్పుకోవటానికి నా దగ్గర ఏ సాక్ష్యం లేదు. నేను పతితగాను, పుట్టబోయే నా బిడ్డ ఒక కాలు జారిన దాని కొడుకును మిగిలిపోవచ్చి వస్తుంది. అలా జరగకుండా ఉండాలంటే అతని చేత నేను తాళి కట్టించుకోవాలి. దానికి సాక్ష్యం కావాలి. కరెక్టే, కానీ అతను మంత్రి కొడుకు. అన్యాయం చేపడ్డ ఆడపిల్ల కాపాడమని ప్రాతిపడితే కాదంటారా? అతను శ్రీహరావు గారి కొడుకు. పెద్దవాళ్ళ విషయాలు తలదూరిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ మీ పేరు బయటికి రాదని పుట్టబోయే నా బిడ్డ మీద ప్రమాణం చేస్తున్నాను. దయచేసి నాకు ఈ సహాయం చేయండి. కాదని కన్నయ్య. ఆల్ రైట్, నేను మీకు సహాయం చేస్తాను. రండి. చూడండి, ఈ స్విచ్ ఆన్ చేస్తే అక్కడ కెమెరా వర్క్ చేస్తుంది. రేపు ఉదయం వచ్చి కెమెరా తీసుకెళ్తాను. థ్యాంక్స్. టేక్ కేర్. హాయ్. హాయ్. హలో 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 హలో. ఎవడే ఈ వేళ అప్పుడు నీకు ఫోన్ చేసింది? నాకేం తెలుసు? అర్ధరాత్రి పూట ఫోన్ చేసిన వాడి గురించి నీకు తెలియక నాకు తెలుస్తుందా? ఎవడే ఆ కొత్త లవరు? నోటుకొచ్చినట్టు మాట్లాడకండి. మీ బిడ్డకి తల్లిని కాబోయే నా గురించి ఇలా మాట్లాడటానికి మీకు నోరెలా వచ్చింది?
ఇది కళా నిజమా? పొద్దున్నే నువ్వు 6 గంటలకు నిద్ర లేచావంటే ఈ న్యూస్ బాక్స్ కట్టి పేపర్లో వేయాల్సిందే. న్యూస్ తక్కువ అయితే ముందా పని చేయి, నాకే అభ్యంతరం లేదు. అర్జెంట్ గా వెళ్ళాలి, ఒక చోట కెమెరా ఇచ్చాను, వెళ్ళి తీసుకురావాలి. ఈ రోజు ఈవినింగ్ కొత్త క్యాసెట్స్ కోసం బాంబే వెళ్తాను. కాఫీ ఎక్కడా? ఉండి తెస్తాను. ఏమిటి సార్ అక్కడ? ఎవరో ఒక ఆవిడ సూసైడ్ చేసుకుంది. పెద్దవాళ్ళ గొడవలో తలదొర్చొద్దని నీకు ఎన్నిసార్లు చెప్పినా విన్నావు. చూడు, నిన్ను పోలీస్ స్టేషన్ నుంచి బయటకు తీసుకొచ్చేసరికి నా తల ప్రాణం తోకొచ్చింది. ఇకనైనా బుద్ధి తెచ్చుకుని అనవసరమైన విషయాలు తలదూర్చి కోరి కష్టాలు కొని తెచ్చుకో. పేపర్ పేపర్ గొప్ప సంచలన వార్త, డాన్సర్ లలితాదేవి ఆత్మహత్య. సంచలన వార్త, డాన్సర్ లలితాదేవి ఆత్మహత్య. పేపర్. సార్, ఈ పత్రిక రైటర్ మీరేనా? అవును, మీరెవరు? చెప్తాను సార్. ఈరోజు పేపర్లో లలిత మరణం గురించి న్యూస్ వచ్చింది కదా. అదే ఆత్మహత్య కేసు. అది ఆత్మహత్య కాదు సార్, హత్య, మర్డర్, కోల్డ్ బ్లడెడ్ మర్డర్. పోలీసులు అది ఆత్మహత్య అని తేల్చారు. కాదు, నువ్వు ఎలా అనగలవు? నిజం నాకు తెలుసు కనుక. ఏమిటా నిజం? లలితాదేవిని హత్య చేసింది వేరెవరో కాదు సార్, మంత్రి శ్రీహర్రావు కొడుకు రామ్ కుమార్. ఏమిటి దానికి సాక్ష్యం? ఈ క్యాసెట్ డాన్సర్ లలితని రామ్ కుమార్ హత్య చేస్తుండగా తీసిన వీడియో క్యాసెట్. వెరీ ఇంట్రెస్టింగ్. ఇది మామూలు విషయం కాదు. మా మేనేజింగ్ డైరెక్టర్ తో మాట్లాడి రేపే ఈ న్యూస్ మా పేపర్లో పబ్లిష్ చేస్తాం. నాతో రండి. రండి. మీరు ఇక్కడ కూర్చోండి,
నేను వెళ్ళి మేనేజింగ్ డైరెక్టర్తో చెప్పొస్తాను. వీరే మా పత్రిక మేనేజింగ్ డైరెక్టర్. డాన్సర్ లలిత హత్యకి సంబంధించిన సాక్ష్యాలు వివరాలు అన్ని ఈ క్యాసెట్ లో ఉన్నాయన్నమాట. వెరీ గుడ్. నేరం చేసింది నా కొడుకైనా సరే మరెవరైనా సరే నా దృష్టిలో ఒకటే. ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధిగా వాడి మీద కఠిన చర్యకి ప్రొసీడ్ అవుతాను. పాపం ఇంత గొప్ప సాక్ష్యాన్ని ఎంతో కష్టపడి సంపాదించావు. ఇలా ఇవ్వు నాయనా క్యాసెట్. మిస్టర్, మర్యాదగా క్యాసెట్ ఇచ్చేయి, లేకపోతే మా వాళ్ళు అమర్యాదగా ప్రొసీడ్ అయి తీసుకుంటారు. వాడిని పట్టుకున్న క్యాసెట్ లాక్కోండి. క్యాసెట్